బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ ప్రారంభించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీమార్ట్ పక్కన డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ యాజమాన్యం ప్రకాశం జిల్లా ప్రజానీకానికి సర్వీసు మోటుతో సేవలు అందించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ 24వ బ్రాంచ్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భారతదేశంలో 250 బ్రాంచీలతో అగర్వాల్ హాస్పిటల్ ఉందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 24వ బ్రాంచీగా అవతరించిందని తెలిపారు. అతి సామాన్యమైన కుటుంబం నుంచి డాక్టర్ అగర్వాల్ వచ్చి ఎంతో స్థాయికి ఎదగడానికి ఎంతో మందికి కంటి వైద్యాన్ని అందించాలని అన్నారు. తాను కూడా అగర్వాల్ హాస్పిటల్లోని కంటి పరీక్షలు చేయించుకున్నారని, అందువల్ల ప్రకాశం జిల్లా ప్రజలకు కొంతమేర ఉచిత సేవలు కూడా అందించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా సేవలు అందిస్తూ మంచి అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ మీకా శ్రీకాంత్, మెడికల్ డైరెక్టర్ సాయి యశ్వంత్, రీజనల్ హెడ్ డాక్టర్ రమ్య సంపత్, బ్రిలియంట్ కంప్యూటర్ అధినేత న్యాయమతుల్లా బాషా, డాక్టర్ శిరీష, జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇక్కడ న్యాయమూర్తుల్లా గారిని సన్మానించాల్సిందిగా శ్రీకాంత్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సరే రెడీ, ఒకసారి వీరబాబు గారిని సన్మానించాల్సిందిగా డాక్టర్ and all guests of honors in the dais. I am very happy to share we are inaugurating this hospital, state of the art facility, and first time we are bringing this to our public in Nellore, and we are in Ongole also now, and across all districts in Andhra Pradesh we are opening our new hospitals. And from today the free eye checkup and the cataract workup has been given to all the patients who are walking into our hospital. And okay, so now Subhakanchalu, and we will request our MP sir to have few words. ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో. మీ ద్వారా, మీ యొక్క ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయండి. ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ని పెట్టాము. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్, టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర. మాడ్యులర్ ఓటీతో సుద్ధా మనం స్టార్ట్ చేసాము ఇక్కడ. మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అగర్వాల్ గ్రూప్ తరపు నుంచి ప్రతి ఒక్క పేషెంట్స్కి మెరుగైన కంటే వైద్య పరీక్షలు అందాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, మంచి సర్జన్ ఉన్నారు, డాక్టర్ యశ్వంత్ గారు. వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు. ఎనీ వైస్ ప్రెసిడెంట్ అగర్వాల్ గ్రూప్ శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీ సాయి యశ్వంత్ గారికి, ప్రదీప్ గారికి, శ్రీమతి లక్ష్మీ శిరీష గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, సిద్ధ హనుమంతరావు గారికి, వీరబాబు గారికి, నయమతుల్లా గారికి, బాషా గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ఫ్యామిలీకి, ఈరోజు ఇక్కడికి వచ్చేస్తున్న పేషెంట్స్ బిలాంగ్స్ టు అగర్వాల్ హై హాస్పిటల్ అందరికి కూడా బాగుంటు కుటుంబం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను చాలా సంతోషమైంది ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక మంచి కంటి ఆసుపత్రి రావటం. బాగుంట కుటుంబం
దాదాపు 35 సంవత్సరాలుగా ఇక్కడ కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాయి చూస్తూ వస్తున్నాం. వైద్య సేవ అనేది ఎంతో అవసరం. హై హాస్పిటల్ అనేది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒంగోలులో కూడా. బట్ సాఫిస్టికేటెడ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం, అగర్వాల్స్ హై హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ, వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు, వారే నాకు దాదాపు 8 సంవత్సరాల క్రితం నా 2 కళ్ళకి కూడా ఆపరేషన్ కూడా చేశారు. అప్పుడు కొంచెం చూపు తక్కువ ఉండేది, ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఎక్కడైనా దూరపు వస్తువులైనా దగ్గరపు వస్తువులైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం అనేది, ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా డాక్టర్స్ కూడా మా ఫ్యామిలీతో కూడా అటాచ్గా ఉంటారు. ఆయన ఎవరు థాట్ దే ఆర్ గోయింగ్ టు సెటప్ ఏ బ్యూటిఫుల్ హాస్పిటల్ హియర్ ఇన్ ఒంగోలు. మంచి బాగా ఖర్చు పెట్టి దాదాపు 5-5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అందంగా తీర్చిచ్చారనంటే ప్రత్యేకంగా అమర్ అగర్వాల్కి, వారి కుటుంబ సభ్యులు, మేనేజింగ్ టీం అందరికి కూడా హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలుపుతున్నాను. నేను ఈరోజు ఐ కేర్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. మారుమూల ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కంటి చూపు అనే దానికి ఇబ్బంది కూడా పడుతూ పక్కన టౌన్స్కి వచ్చి వాళ్ళు చెక్ చేయించుకోరావటం, లేకపోతే ఆపరేషన్ ఉన్న తర్వాత దానికి తగిన నిధులు అనేది కూడా ఏర్పరచుకొని రాకపోవడం. మామూలుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ అక్కడున్న హైజీనిక్ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆ తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్కి కంటి రోగాలు అనేది కూడా ఎక్కువ కావటం అనేది